హాయ్ అండి, నమస్తే. లతా ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. ఈరోజు గంజి సూపు గురించి తెలుసుకుందామండి. గంజి సూపు చూడండి. గంజి నేను 2 గ్లాసుల రైస్కి ఇంత గంజి వెళ్ళింది. వాటర్ ఎక్కువ పోసుకోవాలండి రైస్లో. ఫస్ట్ రైస్ కడగొద్దు, వాటర్ ఎక్కువ పోసుకోవాలి. రైస్ కడిగితే రైస్ వాటర్లో బి కాంప్లెక్స్ ఉంటుందండి, అది పోతుంది. అందుకే డైరెక్ట్ బియ్యంలో వాటర్ పోసి పెట్టాలండి. ఆ బియ్యం కూడా రెండు మూడు సార్లు కలపాలండి. అట్లయితేనే గంజి మంచిగా నీట్గా వెళ్తుంది మనకు. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూడండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయ, మొక్కజొన్న గింజలు, పెప్పర్ పౌడరు, కొంచెం ఫ్రెష్ది అల్లము, వెల్లుల్లి అండి, ఒక నిమ్మకాయ. ఇంతవరకు పోపులో వేసుకొని ఇవి మగ్గించుకోవాలండి. పోపులో ఏం వేయాలంటే కొంచెం వెన్నపూస వేసుకోవాలండి. ఒక 1.5 స్పూన్ అంతా వేసుకొని అది మగ్గంగానే కొంచెం ఇవన్నీ వేసుకొని మీకు చూపిస్తానండి. చూడండి, ఇవన్నీ ఇట్లా వేసుకున్నా. క్యాప్సికమ్ కొంచెం చివర్లో వేసుకుందామండి, మెత్తగా అవుతుందేమని. పుదీనా, కొత్తిమీర కూడా చివర్లో వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గనియాలండి, సిమ్ములో పెట్టాలండి. మొక్కజొన్న గింజలు కూడా వేసేస్తున్నాండి. ఉల్లిపాయ కూడా చివర్లోనే వేయాలి. వెనకటి ఫుడ్ అండి, ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి, మంచిగా మగ్గింది. క్యాప్సికమ్ కూడా వేసుకున్నా. ఒక టీ స్పూన్ అంతా కొంచెం తక్కువ ఉప్పు కూడా వేసుకున్నాండి దీంట్లో. చూడండి, ఇందులో కూడా ఈ గంజిలో కూడా మనం అందులో వేయం కదా ఉప్పు అన్నంలో, అందుకని ఇందులో కూడా కొంచెం మొత్తం 1.5 స్పూన్ అయితే సరిపోతుందండి వేసుకున్నాం. చూడండి, ఇందులో కలుపుకోవడమే గంజి. వెనకడికి గంజి ఇట్లా చేసేవాళ్ళు అనండి. ఉట్టి గంజి ప్లేట్లో పోసుకొని మా నాన్న అయితే ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిగడ్డ నంచుకొని తాగి వెళ్ళిపోతూనే ఉండేది. ఇప్పుడు ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది. రెండు నిమ్మ చెక్కలు పిండుతున్నాండి. తర్వాత పెప్పర్ పౌడర్ అండి, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. మంచి ఫ్లేవర్ వస్తుంది, కొంచెం ఘాటు కూడా ఉంటుందండి. ఇవి ఉల్లిపాయలు ఏంటంటే ఈ కొత్తిమీర అయినా ఇప్పుడే వేసుకోవాలండి, మగ్గితే అంత మనకి ఏం టేస్ట్ అనిపించదు. పుదీనా కూడా కొంచెం వేస్తుందండి. అసలు ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏముందండి, ఉట్టి గంజి తాగినా నష్టం లేదు, కానీ కొంచెం ఇట్లా వేసుకుంటే ఇంకా పిల్లలు కూడా తాగుతారని ఏంటిది అన్నట్టే ఉంటుంది. దీన్ని ఒకప్పుడు బెండాలం అని కూడా అనేవారండి. ఇగో ఇవేమంటే ఉల్లిపాయలు పచ్చివే వేసుకోవాలండి, మగ్గితే అంత టేస్ట్ రాదు. ఇట్లా వేస్తే ఏంటంటే పచ్చివి కూడా మనం మజ్జిగలో కొనుక్కొని తింటాము, గంజిలో కూడా పచ్చివే తినేవాళ్ళండి వెనకటికి. అందుకే నేను ఇలా చేశాను. చూడండి, అల్లము వెల్లుల్లి కూడా రుబ్బి పెట్టినా కదా కొంచెము, అది కూడా వేసుకున్నా. ఈ వేడికే మగ్గిపోతుందండి, పోపులు వేయాల్సిన అవసరం లేదు, స్మెల్ మంచిగా వస్తుంది. చూడండి, గంజి సూప్ రెడీ. దీంట్లో చిక్కదనం కోసం కార్న్ఫ్లోర్ కలుపుకుంటారండి, అవసరం లేదండి. గంజి ఆల్రెడీ మాకు చిక్కగానే వచ్చింది. మనము గంజి వంచే విధానాన్ని బట్టి వస్తుందండి. రైస్ ఊక కలుపుతుంటేనే చిక్కదనానికి వచ్చేస్తుంది గంజి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, ఎందుకంటే నాకు చాలా తక్కువగా ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్ వస్తుందండి. ఎమ్మడెమ్మడే మీకు మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాండి. థ్యాంక్ యూ అండి.